పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో వలస నాయకుల ప్రలోభాలకు లొంగవద్దు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. డంపింగ్ యార్డులో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా అన్ని చర్యలు చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జడ్జి ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. ఎన్నికల సమయంలో కనిపించే వలస నాయకుల ప్రలోభాలకు లొంగవద్దని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు విజయానందరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆదివారం చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ దర్గా బ్రాంచ్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నేత ఎస్ఆర్ దినేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి విజయానందరెడ్డి మాట్లాడారు. చిత్తూరు నగరానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చిత్తూరు నగరంలోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమ వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బాగా స్థిరపడుతున్నారన్నారు. అయితే సంబంధిత వలస నాయకులు ఎన్నికల సమయంలో మాత్రం చిత్తూరు నగరంలో మకాం వేసి నగర వాసులను మభ్యపెట్టి ఓట్లు వేసుకునే పనిలో నిమగ్నం అవుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చిత్తూరు నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటూ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు ఆను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్లాలి అనే దానికి మీరందరూ తోడుగా ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేదలకు కావాల్సిన పెన్షన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యపరంగా కానీ అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కోవిడ్-24 నుండి కోవిడ్ లో నిలబడలాడిపోతే ప్రపంచం మొత్తం కూడా అప్పుడు కూడా ఎవరికి కూడా సంక్షేమ పథకాలు కానీ లేదు, కానీ ఆపని దాఖలాలు లేవు. కానీ ఆ 24 నుండి రెవెన్యూ అనేది రాష్ట్రానికి జీరో అయినా జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఉన్నారు కాబట్టి ఆ 24 నుండి కూడా ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాడు. ఈ రోజు నాయకులు వస్తున్నారు, లేనిపోని కళ్ళుగుళ్ళు మాటలు చెబుతున్నారు. ఏదో మేము అది చేస్తాం, అనిపిస్తామని చంద్రబాబు నాయుడు మాటలు చెప్తాడే కానీ ఆచరణ ఏది చేయదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసే చిత్తూరులో ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే 60 ఇళ్ళు ఉంటారు. ఈ 60 మందిలో 56 మంది ఎక్కడుంటారో ఈ నాయకులు కనపడరు. ఎవరికి కూడా ఏ అవసరానికి కూడా మీకు ఎవరికి కనపడరు. చివరి 4 నెలల్లో అందరూ వలస పక్షులాగా వస్తారు. డబ్బులు వాళ్ళంతా నేను చిత్తూరుకి నాకు లేని ప్రేమ వచ్చేసింది, ఈ ఊరిని నేనేమో చేసేయాలి, ఎట్లొచ్చాలని నా కోరుకుంది, ఆ కోరిక తీరాలంటే మీరెందుకు నాకు సహాయం చేయాలా అని ఈ వలస పక్షులు చిత్తూరు వలస వస్తారు. వలస వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలా, రాజకీయ నాయకులు అయిపోవాలనే విధంగా మన ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటారు. ఈ వలస పక్షులు ఏ విధంగా ఉంటాయంటే ఈ అవసరం 4 నెలలు తిరిగిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకునేసి వాళ్ళు ఎక్కడికి నుంచి వలస వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకొక ఇక్కడ ఒక ప్రసంగా ఎవరో పెడుతూ ఉంటారు. వాళ్ళ ఇళ్ల కాడికి క్యూ పెట్టి వాళ్ళ ఇళ్ల కాడికి రప్పగారిలాగా మనం వాచ్మెన్ డ్యూటీ చేసినా మనకు ఒక పని కూడా జరగదు. ఇది వాస్తవం, మీరు గ్రహించాలా, అవునా కాదా? ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు 24/7 ఎప్పుడు ఎవరు వచ్చినా నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న ప్రతి నాయకుడికి కూడా నేను ఏ ఒకటి పెట్టాలన్నా రూపాయి పెట్టుబడి నేను చిత్తూరులో పెట్టుకున్నాను, నేను ఏ ఊళ్ళో బయట కూడా నేను ఎక్కడ పెట్టలేదు. ఎవరైనా సరే ఓపెన్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడ ప్రజల మధ్యలోనే ఉన్నా, అందరితో నాయాళ్ళలాగా నేను స్నేహపరంగా ఏర్పరుచుకునే దానికి ఇది నాది, ఈ ఊరు నాకెంతో వచ్చింది, నేను ఊరికి ఏదో చేయాలని
ఒక తపనతో ఈరోజు నేను రాజకీయాల్లో వచ్చి రాజకీయ అవసరం ఉంది అభివృద్ధికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఆయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి నేను నడిచాను కాబట్టి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి నేను ఈ రోజు నా కష్టాన్ని గుర్తించి అందరూ ఏమి చెప్పినా నాకు చిత్తూరు అభ్యర్థి ఖరారు చేసినారంటే నా నాయకుడు యొక్క కమిట్మెంట్ అనేది అది ఆ కమిట్మెంట్ తను ఏ విధంగా నాకు అభ్యర్థి ప్రకటించినాడు అదే కమిట్మెంట్ నా ప్రజలకు నేను ఏం చేయాలి, నేనేం చేస్తే నా ప్రజలు అభివృద్ధి చెందుతాడు, ఊరు అభివృద్ధి చెందుతాడు అనేదే నా ధ్యేయంగా భావిస్తూ ఈరోజు మీరందరూ కూడా మీలో ఒకటిగా నన్ను భావించి మీ మనిషిగా స్వీకరించి మీ ఆశీర్వాదాలు ఇచ్చి మీలో ఒకటిగా నన్ను చేర్చుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతో గెలిపించి నన్ను శాసనసభకు పంపిస్తారని ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మన ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగినానికి ప్రసాద్ కూడా నేను ఎప్పుడు అంతగా తోడుగా ఉంటానని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ నగర పాలక సంస్థ డంపింగ్ యార్డును కమిషనర్ అరుణ శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు. డంపింగ్ యార్డులో ముందుకొచ్చిన వ్యర్థాలను సత్వరం వెనక్కి తరలించాలన్నారు. వ్యర్థాలన్నీ ఎందుకు ఇలా ముందుకు వచ్చాయని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వ్యర్థాలను క్రమ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డులో వ్యర్థాల ప్రాసెసింగ్ పగడ్బందీగా చేపట్టాలన్నారు. విండ్రో కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ యూనిట్లను పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను చిన్న ముక్కలుగా కత్తిరించే పల్వరైజేషన్ యంత్రం, ఇతర యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు ఖాళీ స్థలంలో సేంద్రియ వ్యవసాయం జరుగుతున్న తీరును పరిశీలించి కూరగాయల సాగును విస్తరించాలన్నారు. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జడ్జి ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిందని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. మొదటిసారి తప్పు చేస్తే 10,000 రూపాయల జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామన్నారు. రెండవసారి తప్పు చేస్తే 15,000 రూపాయలు భారీ జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామన్నారు. వాహనదారులు చట్టాలపై అవగాహన పెంచుకుని ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలే ఎక్కువ. అవి 60 to 70% ఉన్నాయి. అందులో ఎక్కువ భాగము డెత్ కేసులు ఉంటున్నాయి. ఇంట్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే గాయపడితే కొన్ని వారాల పాటు ఇంట్లో వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది తాగి ఇన్ఫ్లుయెన్స్లో వాహనాలు నడిపితే కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుంది, ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తాయనేది ప్రతి కుటుంబంలో సభ్యుడు ఆలోచించాలి. అది ఇటీవల కాలంలో చూస్తే ఈ విధంగా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము దీంట్లో భాగంగా జిల్లా ఎస్పీ సారు మరియు డిఎస్పీ సారు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు చేస్తూ ఉన్నాము. అయినా ఇందులో 10ల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఆ విధంగా పట్టుబడకుండా పోలీసు వారి నుంచి తప్పించుకొని సందులు గొంతుల్లో తప్పించుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు అంటే పోలీసు వారి నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రమాదాల నుంచి మాత్రము తప్పించుకోలేరు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రజలకి రోడ్డు ప్రమాదాల నుంచి నివారించే దానికోసము యాక్సిడెంట్ జరగకోకుండా చూడడము మా ప్రధాన ధ్యేయము. అందులో భాగంగా చెకింగ్ చేస్తున్నాం. ఇందుకు గాను గౌరవ మెజిస్ట్రేట్ వారు దీనిపైన గతంలో సింపుల్గా 1000, 1500, 2000, 2500, 3000 అలాగ ఫైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మేడం గారు టర్మ్ అయిపోవడం వల్ల ఆ ప్లేస్ని పీడిఎం జడ్జి గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు ఇందులో చాలా స్ట్రిక్ట్గా గట్టిగా ఉంటున్నారు. మొదటిసారి ఎంబీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్లోని సెక్షన్ 185 ప్రకారము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్ని బుక్ చేయడం జరుగుతుంది. ఇందులో చూస్తే పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ప్రభుత్వము పబ్లిక్లో మార్పును తీసుకొచ్చే దానికోసం కొంచెము ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునేదానికి గట్టి చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఫైన్ అమౌంట్ను పెంచడం జరిగింది. అదేవిధంగా జైలు శిక్షను కూడా పెంచడం జరిగింది.
కాబట్టి ఇందులో మొదటిసారి వాహనంని తాగిన మత్తులో నడుపుతున్నట్లయితే మొదటిసారికి 10,000 రూపాయలు జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. అదేవిధంగా రెండవసారి గనక తాగి ఇన్ఫ్లుయెన్స్లో వాహనాలు నడిపితే పట్టుబడితే 15,000 రూపాయలు అంటే 15,000 రూపీస్ ఫైను మరియు 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ పట్టుబడుతున్నటువంటి వాటిల్లో పేద మధ్యతరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇది మీకు ఆర్థిక భారాన్ని కూడా కలిగిస్తుంది. దయచేసి ఎవరు కూడా యాక్సిడెంట్స్కు గురి కాకుండా ఉండడంలో భాగంగా మీ గురించి, మీ కుటుంబం గురించి, సమాజం గురించి ఆలోచించి తాగి మత్తులో వాహనాలు నడపద్దండి. మీరు తాగినట్లయితే 24 అవర్స్ వరకు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. మేము ఉదయం తాగాము, మధ్యాహ్నం తాగాము, నైట్ తాగాము అని చెప్పేసి చెప్తే కూడా వినే పరిస్థితి కాదు. మా బ్రీత్ అనలైజర్తో చెక్ చేసినప్పుడు కరెక్ట్గా అది చూపిస్తుంది. 30 ml ఫర్ 100 ml ఎంజీకి 30 లోపల ఉంటే నాట్ అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, 30 దాటిందంటే కేసు బుక్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు తాగి వాహనాలు నడపద్దండి. దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి సహకరిస్తారని, సమాజానికి మేలు చేసిన వారు అవుతారు, మీకు, మీ కుటుంబానికి, సమాజానికి మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. దయచేసి ఎవరు తాగి వాహనాలను నడపద్దండి. మైనర్లకి బైకులు కానీ, కార్లు కానీ వాహనాలను ఇవ్వద్దండి. లైసెన్స్ లేని వాళ్ళకు వాహనాలను ఇవ్వద్దండి. మీకు అవసరం కోసం అని చెప్పేసి అర్జెంటు పని ఉంది అని చెప్పేసి మీ వాహనాలు తీసుకెళ్ళి ఎక్కడో యాక్సిడెంట్ చేయడం కానీ, తాగి వాహనాలు నడపడం కానీ, ఇలాంటివి మైనర్ డ్రైవింగ్ చేయడం కానీ ఇలాంటివి దొరికినప్పుడు మాకు చాలా సంఖ్యలో వాహనాలు పట్టుబడుతున్నాయి. మీరు ఇంకొకటి ఏంటంటే, వాహనాల్ని యజమానులు ఇంకొకరికి విక్రయించినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే మీకు క్షేమం. లేదు అంటే ఓనర్లు అమ్మేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయిస్తాంలే అనుకుంటే మాత్రం మీరే ఇబ్బందులు పడతారు. వాళ్ళు దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే యాక్సిడెంట్ కేసులో ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే కనుక వేరే ఇతర గ్రేవ్ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అప్పుడు బాధ్యత అనేది వాహనం యొక్క ఎవరి పేరైతే ఆర్సీలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ముద్దాయిలు అవుతారు. ఎందుకంటే మీ బాధ్యత అది. ఓనర్షిప్ను ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇన్సూరెన్స్ పోయినా కూడా, ఎవరో యాక్సిడెంట్ చేసినా కూడా, లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా ఎవరో యాక్సిడెంట్ చేసినా కూడా అది ఓనర్ పైనకి వస్తుంది. ఎవరి పేరైతే ఆర్సీలో ఉంటుందో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళతో పాటు, నేరం చేసిన వాళ్ళతో పాటు. దయచేసి మీ యొక్క ఓనర్షిప్ని ఖచ్చితంగా వాహనాలను అమ్మినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని మరియు రోడ్డు నియమాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించి యాక్సిడెంట్స్ జరగకోకుండా గమ్యస్థానాలకు చేరాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ. చిత్తూరు నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏకంగా 43 మంది చిన్నపిల్లలు కుక్క కాటుకు గురై ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరంలోని తోటపాలెం పరిధిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు వారిపై దాడులకు తెగబడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపుగా 43 మందికి పైగా చిన్నపిల్లలు కుక్క కాటుకు గురైన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కుక్క కాటుకు సంబంధించి తమ వద్ద వ్యాక్సిన్ లేవని ప్రైవేట్ ఆసుపత్రి తరలించాలంటూ అపోలో ఆసుపత్రి నిర్వాహకులు చెప్పడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అనుసంధానంగా అపోలో ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, అయితే ఇక్కడ వైద్యానికి సంబంధించి సరైన సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు వేలూరు సిఎంసికి రెఫర్ చేయడం పరిపాటిగా మారిందని, తక్షణమే అపోలో ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు కుక్క కాటుకు గురైతే వారికి ఇంజెక్షన్లు చేసే పరిస్థితి కూడా లేకపోవడం బాధాకరమని వాపోయారు. మేము తోటపల్లెంలో ఉన్నామన్నా, ఇప్పటికీ కుక్క 20
మా కొడుకుని బాగా కొరికేసింది. మీరు ఎవరైనా పట్టించుకొని ఉక్కుని అధికారం సరిపోతుంది సెల్ఫ్ ఫిల్ అవుతుంది. ఓఆర్ఎస్ మొన్న గుర్తు సొమ్మున్నాను ఫోటో వస్తుందంటే రేపు నీకు పేపర్లో. విజ్ఞప్తి, కుక్కల్ని అలామతగా వదిలేసి ఉండారు. చిన్నపిల్లకాయల నుంచి పెద్దల వరకు ఈ ఒక్క రోజుకే 45 మందిని కొరికేసి ఉండదు. కొంచెం పట్టించుకోండి అయ్యా, మీరు పట్టించుకోకపోతే అట్లా ఎక్కువైపోతూ ఉండదు. పిల్లకాయలని చిన్న బిడ్డల్ని కొరికేసి ఈరోజు ఒక్క రోజుకే 60 మందిని కొరికింది అయ్యా కుక్క. ఉండేది కుక్కలనంతా కొంచెం చూసి పట్టించుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటాం. ఏ వీధిలో? తోటపాలెం నైనా నేవానది. ఇంటికి వచ్చినాము, ఒక ఇంజక్షన్ వేసినారు, మమ్మల్ని సిరంజీ తెచ్చుకోండి అని పంపించినారు. సిరంజీ కోసం పరిగెత్తినాము, తెచ్చుకుంటా ఉన్నాము. మా పరిస్థితి ప్రజల కోసము మీరు మంచి చేయాలని వేడుకుంటాము. తోటపాలెంలో కొరికిందా జనం మనుషులు కొరికిందా శివుడు గుడి దగ్గర కారు వల్ల స్లోగా ఉంటుంటే రోడ్లో ఉన్న కుక్క కాలు పట్టి లాగి కొరికేస్తాయి. కుక్కనే దీన దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మత మానవతావాదాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిద్దామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ దీన దయాళ్ ఉపాధ్యాయ మచ్చలేని జాతీయవాది, తత్వవేత్త, గొప్ప పండితుడు, దూరదృష్టి, మానవతా విలువలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా భారతదేశానికి, భారతీయ సమాజానికి అనువైన ఏకాత్మత మానవతావాదాన్ని, నూతన ఆర్థిక విధానాన్ని ఆయన ప్రతిపాదించారని, నిరక్షరాస్యులు, పేదలు, దీనహీన స్థితిలో ఉన్నవారే నారాయణులు అనేది ఏకాత్మత మానవతావాదం అని గుర్తించిన వ్యక్తి పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ అని అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవరాజులు, శేఖర్, సర్వణ, సుధీర్ కుమార్, సురేష్, సునీల్, కవిత తదితరులు పాల్గొన్నారు. जोहार पंडित दीनदयाल उपाध्याय, जोहार जोहार पंडित दीनदयाल उपाध्याय, जोहार जोहार पंडित दीनदयाल उपाध्याय. అందరికి నమస్కారం. ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని. ఆయన పేరు దీనదయాళ్ ఉపాధ్యాయ. ఈయన మొదట జనసంఘ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈయన అనుకున్నాడు, ఏమని అనుకున్నాడు అంటే ప్రతి పేదవాళ్ళ ఇంటికి ప్రభుత్వం అందించేటువంటి సహాయం అంతా కూడా పేదవాళ్ళ ఇంటికి చేరాలి, మధ్యవర్తులు ఎవరూ ఉండకూడదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేస్తే కూడా వాళ్ళ అకౌంట్లోనే వేయాలి అనేసి. దానికోసమనే ఇప్పుడు ఈయన దేశం కోసం ప్రాణాలు వదిలేశారు. ఆయన్ని ఎవరు కొట్టి చంపేశారో చంపేశారు, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆయన కొట్టి రైల్వే స్టేషన్లో పట్టాలు కాపక ఢిల్లీ దగ్గర పడేశారు. ఆ తర్వాత ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన రాసినటువంటి ఏకాత్మత మానవతావాదం అనే ఒక పుస్తకంలో మొత్తం ఆయన ఆలోచనలన్న పంచుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు ఈయనెవరు నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారు ఈయన యొక్క ఆశయాల్ని గుర్తించి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అంటే పూర్తిగా మీకంతా జన్ధన్ అకౌంట్లు ఏర్పాటు చేసినారు బ్యాంకుల్లో, ఒకే రూపాయి లేకుండా. కరోనా పీరియడ్ లో కూడా 500 మీ అకౌంట్ లో పడింది, మీకు గుర్తు లేదేమో, అప్పుడంతా ఇచ్చారు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఆ ఇంజక్షన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది, ఫ్రీగా ఇంజక్షన్లు ఇచ్చారు.
వేరే దేశంలో అయితే ఒక ఇంజక్షన్ విలువ 5,000 రూపాయలు. ఇప్పుడు ఈయన ఫ్రీగా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు చేస్తూ ఉండేటువంటి నేల ఉండేటువంటి వాళ్ళకు 6,000 రూపాయలు, నేల ఎవరికి ఉండి వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 1 రూపాయి కూడా తీసుకునేది లేదు, ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి, మన ఇంట్లో 4 ఉంటే 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఈ బియ్యము 2028 ఇంకా 4 సంవత్సరాల వరకు ఫ్రీగానే ఇస్తూ ఉంటారు. అది ఏ ప్రభుత్వం అన్నారా అని ఇంకా మనకు ఫ్రీగానే బియ్యం ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది గ్యాస్ సిలిండర్లు ఇంతకు ముందు మనం తీసుకోవాలి అంటే 3,000 రూపాయలు, 2,500 నుంచి 3,000 రూపాయలు రిజిస్ట్రేషన్కు మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అదంతా లేదు. రిజిస్ట్రేషన్ చాలా ఫ్రీగా, ఏమి డబ్బు లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు గ్యాస్ కనెక్షన్కి. అదేవిధంగా 1,100 రూపాయలు ఉండింది, ఇప్పుడు 200 సబ్సిడీ ఇచ్చి 900 రూపాయలకే గ్యాస్ వస్తూ ఉంది. కాపుల ద్రోహి చంద్రబాబు నాయుడు అని గుడిపాలెం మండల బలిజ సంఘం నాయకులు మధుసూదన్ రావు విమర్శించారు. ఆదివారం గుడిపాలెం మండలం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు సీఎం జగన్ కాపులకు ద్రోహం చేస్తారని విమర్శించడం తగదన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులను బీసీలో చేర్చుతామని మాట ఇచ్చి ద్రోహం చేశారన్నారు. ఈబీసీ బీసీలకు చిచ్చు పెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వైసీపీ పార్టీ పైన ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేయడం పద్ధతి కాదన్నారు. మరియు చిత్తూరు సీటు బలిజులకు ఇవ్వలేదని నేతలు మాట్లాడడం సరికాదన్నారు. వైకాపా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్దేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు జనార్దన్, మధుసూదన్ రావు, మోహన్, నందసుమన్, కరుణాకర్, కోటి, నంది మాధవ, నారాయణుడు, జయరామ తదితరులు పాల్గొన్నారు. అనేక మందికి కాపులకి ఎంకరేజ్ చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ గారికి ఎత్తుతుంది. ఒక్కసారి కాపులను మోసం చేసి దగా చేసింది ఎవరంటే నెంబర్ 1 మొట్టమొదటిగా గుర్తొచ్చేది చంద్రబాబు గారే. ఎందుకంటే ఆ రోజు అధికారం రాదనే ఉద్దేశంతో, తాను ఎట్లయినా అధికారం కావాలనే ఉద్దేశంతో ఎక్కడ 100 మంది కాపులు కలిపినా ప్రతి గడపకు పోయి మిమ్మల్ని బీసీ చేరుస్తారని మోసం చేసినటువంటి చంద్రబాబు కాదని అడుగుతున్నా. అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంట్లో 5% మాకు ఇస్తానని మిగతా ఓసీలో అనగాళ్ళ కులాలకు మాకు మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదని అడుగుతున్నా. ఆ రోజు గౌరవ జగన్మోహన్ గారు ఎక్కడైతే కాపు ఉద్యమం స్టార్ట్ అయిందో అక్కడే నిజాయితీగా నిక్కత్తుగా చెప్పారు, నేను మోసం చేయలేను, చెప్పిందే చేస్తా, చెప్పేసి రేపు చేయకుండా వదలని చెప్పారు. ఈ యొక్క కాపులు ఏదైతే బీసీలు చేసే అంశాన్ని నేను చేయలేనని ఆ రోజు నిర్మోహనంగా చెప్పారు. అదేవిధంగా బీసీలకు ఎస్సీలకు సమానంగా, అనగాల వర్గాలకు సమానంగా అనేక సంక్షేమ పథకాలు, ఇల్లు మంజూరులకు అయితేమి, పెన్షన్లు అయితేనేమి, కాపులకు ప్రత్యేక నిధులు ఇచ్చి ఆసరా అయితేమి, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా కాపు నేస్తామనే పేరుతో ఆదుకునింది జగన్మోహన్ రెడ్డి కాదడుతున్నా. కల్లిపల్లి మాటలు దయచేసి ఇంకా మానుకోండి. మాట్లాడితే రాయలసీమలో ఏదో ఒక ఎమ్మెల్యేకి ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తీసేదని మాట్లాడుతున్నారు. ఎప్పుడు కానీ ఏ పార్టీ అయినా కూడా ఏది యూనిట్గా తీస్తుంది, ఒక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటుంది. ఒక రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుని అన్ని జిల్లాల్లో యూనిట్గా తీసుకుని ఈ రాష్ట్రంలో కాపులకు ఎన్ని శాతం సీట్లు ఇవ్వాలనో అన్ని శాతం సీట్లు ఇచ్చిన ఘనత గౌరవ రాజశేఖర గారిది. ఇంతెందుకు మొన్న బొత్స సత్యనారాయణ గారు కాపు కదలుతున్నా నిన్న టీటీడీ బోర్డు చైర్మన్ గా ఒక చిన్న కార్యకర్త సమానం, ఎవరు ఆయన పేరు అశోక్ కుమార్ గారికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఇచ్చారు. ఆయన కాపు కాదా, ఏ కమ్మకులానికి చెందిన అడుగుతున్నా. అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు పది, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గౌరవించినటువంటి వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడైతే ఒక కులాన్ని నమ్ముకుని ఆ కులానికి సంబంధించి న్యాయం చేయాలని ఉద్దేశంతో కులానికి ఉండాలని ప్రాతినిధిస్తే ఆ కులానికి సంబంధించి కావచ్చు, అన్ని కులాలు కావచ్చు, కలుపుకోలేకపోయినటువంటి వాళ్ళని తీసివేసి మళ్ళా ప్రజల్లో అందరి కులాన్ని కలుపుకునే వ్యక్తులకి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం.
దానికి కట్టుబడే ఈరోజు చిత్తూరు నుంచి శ్రీకాళహస్తి మొదలుకొని శ్రీకాకుళం వరకు అన్ని నియోజకవర్గాల్లో అన్ని రకాలైనటువంటి కుల మతాలను తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్న మాట వాస్తవం. ఏదో కలిబుల్లు మాటలు చెప్పి ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలా, కాపులు కన్ఫ్యూజ్ చేయాలంటే కాపులు ఎవరు తెలివి తక్కువ వారు కారు. కాపులు ఆల్రెడీ నిర్ణయం తీసుకునేశారు. ఈ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు రేపు రాబోయే రోజుల్లో జగనన్న పెట్టినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే సిద్ధంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు, యాక్టర్ అనసూయ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పక్కన నిలబడుకో. బాగున్నా మేడం, మీరు బాగున్నారు మేడం. తీస్తాం మేడం. అట్టాగే ఉండండి మేడం, సైడ్ ఓకే మేడం. వచ్చిందని సేవ చేసేది వద్దు. మేడం ఇటు వచ్చేసారు. మీరు కెమెరా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.